ప్రెసిడెంట్ను. మాకు కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి మేము అధికారులను కూడా ఎన్నోసార్లు సంప్రదించినాము. మరి ఇంతకుముందు మా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న సుభాష్ రెడ్డి అన్న గారు, మరి అలాగే కార్పొరేటర్ గారైన దేవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా మాకు ఒక 80% న్యూ భవానీ నగర్ కాలనీకి సంబంధించిన మేజర్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. మరొక చిన్న చితగా ఉన్నాయి కాబట్టి ఆ చిన్న వాటి గురించి కూడా మేము ముందు ఒక 1 year ముందు కూడా మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. గవర్నమెంట్ మారింది కాబట్టి కొన్ని కార్యక్రమాలు కానివ్వండి, కొన్ని ఏదో ఫండ్స్ విషయంలో ఉండి గవర్నమెంట్ అధికారులు కొంచెం దాన్ని కొంచెం పెండింగ్ పెట్టారు. మరి ఈ మధ్యలో మన నూతనంగా ఎన్నికైన మన అన్న లక్ష్మారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మరి సేమ్ సెకండ్ టైం వచ్చిన దేవేంద్ర రెడ్డి అన్న ఆధ్వర్యంలో మళ్ళీ కూడా పనులు మళ్ళీ వేగవంతంగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కాలనీ వాళ్ళం అందరము. అదే ఇప్పుడు కేఎల్ఈడి నగర్ అని చెప్తున్నారు, అక్కడ శేషాద్రి ఇంటి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి గుడి టెంపుల్ నుంచి కంప్లీట్గా యాక్చువల్గా ఇది డౌన్ వరకు వచ్చి రైట్ సైడ్ పోయి తిరుమల అపార్ట్మెంట్స్ నుంచి బయటకు వెళ్ళే ఒరిజినల్ స్ట్రెచ్చర్ అది. ఇప్పుడు ఆ స్ట్రెచ్చర్ మార్చి ఏం చేశారంటే అంతవరకు పోకుండా మధ్యలోకి వెళ్ళే లెఫ్ట్ కట్ చేసుకొని ఎల్ టైప్ పెట్టి ఒక 5 టర్నింగ్లను లైన్ చేస్తున్నారు. సరే, అందులో కూడా మాకు కూడా ఒక 10 ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఆ 10 ఇండ్ల వాళ్ళకు కూడా న్యాయం జరగాలని మేము కూడా దీన్ని సమర్థిస్తున్నాం. అలాగే కిందికి కూడా రైట్ సైడ్ పోయి తిరుమల అపార్ట్మెంట్స్ నుంచి లోపలికి వెళ్ళి కూడా 40 feet రోడ్లో కలిసినట్టు మినీ బాక్స్ డ్రైనేజ్ కట్టవలసిందిగా మన కార్పొరేటర్ గారిని, ఎమ్మెల్యే గారిని, మరి ఇక్కడికి వచ్చిన డిఈ గారిని, డీసీ గారిని, ప్రతి ఒక్క అధికారులను మేము ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు ఈ మధ్యలో కొంతమంది రేపు ఎమ్మెల్యే సాబ్ వచ్చి ఇంకొక 4 రోజుల కొబ్బరికాయ కొడతాడనగా మరి వచ్చి ఇప్పుడు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు కొబ్బరికాయలు కొట్టడము, పాలాభిషేకాలు చేయడం చేస్తున్నారు. చేసే సంతోషం, ఎవరి పార్టీ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకొని, కానీ ఎదుటి వారిని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే, వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే, వాళ్ళు పనులు చేస్తలేరు, వీళ్ళు కుమ్మక్కారని చెప్పి మా మీద అనవసరంగా నిందలు వేస్తూ వాళ్ళు ఏదో టైం పాస్ చేసుకుంటున్నారు. దయచేసి మళ్ళీసారి కనుక టీఆర్ఎస్ పార్టీని కానీ, కార్పొరేటర్ గారిని కానీ, ఎమ్మెల్యే గారిని గారిని ఉద్దేశించి ఇంకెక్కడైనా ప్రసంగించినా మాత్రం చాలా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. మేము ఊరుకునే సమస్య ఉండదు. దయచేసి అది కూడా గమనించగలరు. ఎందుకంటే అన్నగారు ఏ పార్టీ కానీ, ఏ పబ్లిక్ కానీ లేకుండా అందరూ నా వాళ్ళే, అన్ని పార్టీలు నాయే, మేము ఏదైనా మాట్లాడినా కూడా మమ్మల్ని వారించుకుంటా, రాజకీయాలు వద్దు, మనం అందరికీ సేవకులం, నేను సేవకుడిని, నేను అందరికీ పనిచేస్తా అని చెప్పి ఇంటింటి తిరిగి భరోసాలు ఇచ్చుకుంటా పనిచేస్తున్న ఎమ్మెల్యే గారు కానీ, కార్పొరేటర్ గారిని ఉద్దేశించి ఎవరైనా ఇక ముందు పార్టీలకు విభేదించి పార్టీ పేరు గట్టిగా వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకునే సమస్య లేదని చెప్పి గట్టిగా అధికారుల ముందు కూడా మేము హెచ్చరిస్తున్నాము. అలాగే అధికారులకు ఒక ముఖ్య విన్నపము, మా కాలనీ, ఎందుకంటే గత ఎప్పటి నుంచో చెప్తున్న ప్రతి మీటింగ్లో మా మీద 50 కాలనీలు ఉంటాయి. 50 కాలనీలకు సంబంధించిన డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ ప్రతిదీ మా కాలనీని ముంచినాకనే బయటకు పోతుంది. కాబట్టి ప్రత్యేకంగా మా కాలనీ మీద దృష్టి పెట్టి మాకు, ఎందుకంటే మున్సిపల్ జిహెచ్ఎంసీ లేబర్ ప్రాబ్లం ఉన్నది, డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నది, ఇళ్లలో వాటర్ ఇప్పుడు ఇంకోటి కొత్త రూల్ అని మాకు ఇప్పుడు తెలిసింది. ఇళ్లలో నీళ్లు అడిగితే కూడా వాళ్ళకి ఫైన్ వేస్తారని చెప్పింది. దయచేసి దానికి కూడా ఒక డిపార్ట్మెంట్ సపరేట్గా పెట్టి, మరి మా దగ్గర అయితే ప్రతిరోజు రోడ్లు గడుగుడు, ఇంట్లో గడుగుడే ఉంటుంది ప్రోగ్రామ్ కాబట్టి మా రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇంకోటి, అసలు జిహెచ్ఎంసీ వాళ్ళు రోడ్లు ఊడవట్లేదు. మా ప్రోగ్రామ్స్ అయితే మా కాలనీ ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి అధికారులు. రోడ్లు వెంబడి రైట్ సైడ్ కంప్లీట్ అది ఉన్నది. ఇంకోటి వీధి లైట్లు అయితే మాకు 15 రోజుల కోసం దేవేంద్ర అన్న ఫోన్ చేస్తే దేవేంద్ర అన్న స్వయంగా చెప్తేనే వస్తుంది తప్ప మా కాలనీ వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా లైట్ తీసుకుంటారు, అధికారులు కూడా లైట్ తీసుకుంటారు. ప్రతి విషయంలో అధికారుల నిర్లక్ష్యం అయితే మరి ఎందుకో మాకు అర్థమైతే లేదు. నిర్లక్ష్యం 100% కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి దయచేసి మా వినతులు ముఖ్యంగా ఇవన్నీ చూసుకొని మమ్మల్ని మా లాస్ట్ మునిగిపోయే కాలనీని ఆదరించాలని చెప్పి ప్రత్యేకంగా అధికారులను ముఖ్యంగా కోరుతున్నాను. కాబట్టి దయచేసి అది కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ. సార్ రండి సార్.
ఓకే రెడీ 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 చలో ఇప్పుడు ధర్మన్న